మీలో ఒక 1% తీసి బుడగ జంగాల వాళ్ళకి ఇచ్చినట్టున్నారు కదా. నేను ఒక మాట చెప్పాను. ఇప్పుడు బుడగ జంగాల జనాభా 1,10,000. అది ఇంతకుముందు ఎస్సీబీలో ఉన్నది. దాంతోపాటు ఇంకా కొన్ని కులాలు ఉన్నాయి అనుకుందాం. ఎస్సీబీలో ఉండబడి ఆ 1,10,000 కులానికి ఇంకో 3-4 కులాలు మళ్ళీ మాదిగలే తీసుకొచ్చి 6-7 కులాలు కలిసి చేశారు. మరి అదే సి గ్రూపులో 1,30,000కు పైగా నేత కాని వాళ్ళు ఉన్నారు. 3 అతిపెద్ద కులం ఏది, 3 దళితుల్లో మాదిగా మాల తరఫు అతిపెద్ద కులం ఎవరు? నేతకాని కులం. నేతకాని కులం బుడగ జంగాల కంటే ఎక్కువ ఉంటారు. నేను ఎవరి వాట వాళ్ళకి పోవాలంటున్నా నేను. కానీ 1,33,000 ఉన్న కులంకి సంబంధించిన వాళ్ళకు ఎందుకు ఒక సపరేట్ గ్రూప్ వేయలేదు అంటే ఇక్కడ ఇందులో కలిసి ఉంటే మాదిగల జనాభా 11కు వస్తుంది. ఓకే, కలిసి ఉంటే మాదిగల జనాభా 11కు వస్తుంది. ఇప్పుడు తీస్తే 9 మళ్ళీ అదనంగా కూడా ఒకటి నష్టపోతున్నాం కదా మేము. సింపుల్ విషయం మీరే చెప్పండి. 5% ఉన్న వాళ్ళకు 15 లక్షలు ఉన్న వాళ్ళకు 5% పోయింది. ఓకే, ఒక 5వ తరగతి పిల్లోని దగ్గరికి పోదాం. 15 లక్షలు ఉన్న వాళ్ళకి 5% వస్తే 30 లక్షలు ఉన్న వాళ్ళకి ఎంత వస్తుందని ఒక స్టూడెంట్ని అడగండి. ఒక 5వ తరగతి 33 లక్షలు ముందు 30 లక్షలు ఉంచారు. 15 లక్షలకు 5% రిజర్వేషన్లు ఉన్నారు. 10% వస్తుంది. ఓకే, 10% అవుతుంది. నువ్వే చెప్తున్నావు కదా, మరి ఇది రేవంత్ రెడ్డికి తెలియదా? మరి 32 లక్షల పైగా ఉన్నారు, ఇంకొక శాతం పెరుగుతుంది కదా. నేను అన్నది 11% కదా. అంటే 11% రాకపోతే మేము నష్టపోయినట్టే కదా. మళ్ళీ ఇంతకాలం నష్టపోయింది మేమే, మళ్ళీ పంపిణీలో కూడా నష్టపోవాలా. 1% నష్టపోతే పరిస్థితి ఏంది? ఒక సంవత్సరం ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి అనుకో, 1% వస్తే మాకు ఒక 100 ఎంబీబీఎస్ సీట్లు వచ్చినాయి అనుకో. అంటే మేము 1% కోల్పోతే ఒక సంవత్సరం మాదిగ బిడ్డలు లేదా న్యాయాన్ని దక్కించుకోవాల్సిన బిడ్డలు 100 మంది డాక్టర్లు కాకుండా పోతలేరా? దాన్ని చిన్నగా చూస్తామా? ఏదైనా యూనివర్సిటీలో సీట్లు వస్తాయి, 1% ఉంటుంది అనుకుందాం. 50 సీట్లు ఒక గ్రూప్ ఒక దాంట్లో రావాలి. ఆ 50 మేము నష్టపోతాం, అది తక్కువేనా? అరే మేము ఇప్పటివరకు నష్టపోయిన వాళ్ళమే కదా, మళ్ళీ పంపిణీలో కూడా నష్టం జరగాల. ఇప్పటివరకు లబ్ధి పొందిన వాళ్ళే పంపిణీలో కూడా మళ్ళీ లబ్ధి పొందాలా? మీరు చెప్పండి. ఇప్పటివరకు నష్టపోయిన వర్గం మాదిగలు, పంపిణీలో మళ్ళీ నష్టపోవడం ఏంది? 15 లక్షలు ఉన్న వాళ్ళకి 5% వచ్చినప్పుడు 33 లక్షలు ఉన్న వాళ్ళకు 11% రావాలి కదా. ఇది ఎందుకు తగ్గుతుంది అంటున్నాం. కమిషన్లన్నీ మాదిగలకి అన్యాయం జరిగిందని చెప్పే, మీరు మాదిగలకు అన్యాయం జరిగిందని ఒప్పుకుంటుండ్రు. పంపిణీ చేసేటప్పుడు మళ్ళీ మీరు మాదిగలకు అన్యాయం చేస్తే ఎట్లా? కానీ అవతల వర్గం వాళ్ళు మీ మీద ఆరోపిస్తున్నది ఏంటంటే, ఇంత వచ్చినా కూడా వర్గీకరణ జరిగినా కూడా ఇంకా మా మీద ద్వేషాన్ని పెంచుతున్నాడు, సమాజం నుంచి మమ్మల్ని దూరం చేస్తున్నాడు, ఇంకా మా పైన అసంతృప్తి వెళ్ళగక్కుతున్నాడు అనే ఆరోపణ. అసంతృప్తి నేను కాంగ్రెస్ ప్రభుత్వం మీద వెళ్ళగలుగుతున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మాటలకు కట్టుబడి, వాళ్ళ మాటలకు విలువనిచ్చి మాకు అన్యాయం చేస్తుంది అంటున్నాను నేను. మరి నేను అంటున్నాను మరి కమిషన్ రిపోర్ట్లోనే మేము 32 లక్షల పైగా ఉన్నప్పుడు మా వాట ఎందుకు రాలేదంటున్నా. దీని బాధ్యులు ఎవరు? మా వాట ఎందుకు రాలంటున్నాను. ఫలానోళ్లకు 15 లక్షల్లోకి 5% ఇచ్చావు కదా, వాళ్ళు లబ్ధి పొందిన వర్గం కదా. లబ్ధి పొందిన వర్గానికోమో 3 లక్షలకు 1% ఇచ్చినట్టు అనుకో. మరి 33 లక్షల మాకు అదే శాతం ఎందుకు రావట్లేదు? మాకు ఇంకెక్కువ రావాలి కదా మీ లెక్కల్లో. మరి ఎవరు ప్రలోభ పెట్టినట్టు, ఎవరు ప్రభావితం చేసినట్టు? అంటే వర్గీకరణ న్యాయం అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా ఆ న్యాయం చేసేటప్పుడు కూడా మాకు అదనంగా ఇచ్చి వాళ్ళకి ఇవ్వండి అన్నట్టుగానే కదా. ఇప్పుడు వాళ్ళకి అదనంగా ఇచ్చినట్టే కదా. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డికి తెలియదంటారా ఈ విషయం? తెలుసు. ఎందుకు తెలుసు కాబట్టిగానే ఈ అసెంబ్లీకి వెళ్ళక ముందు అక్కడ ఒక కాంగ్రెస్ ప్రముఖుని మాదిగా కూర్చుండబెట్టుకొని ఇంకొక ప్రముఖ మాదిగా మేధావికి అనే పేరుతో ఉండబడే ఒక సోదరుడికి 40 నిమిషాలు మాట్లాడి, కొద్దిగా జనాభా కంటే కొంత రిజర్వేషన్ తక్కువ వస్తున్నాయి, కొద్దిగా సర్దుబాటు చేసుకోండి అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం, వాళ్ళ ద్వారా నన్ను కన్విన్స్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. మీరు మాట్లాడారా రేవంత్ రెడ్డి గారితో? నాతో మాట్లాడలే. రేవంత్ రెడ్డి గారు ఎవరితో మాట్లాడాడో వాళ్ళు నాతో మాట్లాడారు. నాతో మాట్లాడినాక ఈ 1% కూడా మనం నష్టపోవద్దు, 2% నష్టపోవద్దు. ఒకసారి నష్టం అంటూ జరిగితే అది ఎల్లకాలం మళ్ళీ నష్టానికి దారితీస్తుంది కదా. కాబట్టి నష్టం జరగకుండా చూడండి అని చెప్పి నేను ఎమ్మెల్యేతో మాట్లాడడం జరిగింది. కానీ వాళ్ళ అసెంబ్లీలో ఆ విషయాన్ని ప్రస్తావన తీసుకురాలే. ఇప్పుడు మీరు చెప్పండి, 30 ఏళ్ళు మాదిగలకు అన్యాయం జరిగిందనే పోరాటం జరిగింది, 70 ఏళ్ళు అన్యాయం జరిగిందనేది రికార్డు ఉన్నది. ఓకే, ఇప్పుడు మా వాటా మాకు వచ్చేటప్పుడు కూడా మాకు అన్యాయం చేస్తే మరి మేము న్యాయాన్ని సంపూర్ణంగా సాధించుకున్నట్టు ఎట్లవుతుంది చెప్పండి? వాళ్ళు న్యాయాన్ని కూడా అందించినట్టు ఎట్లవుతుంది చెప్పండి? వాళ్ళు న్యాయాన్ని అందించినట్టు చెప్పండి.
ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పండి, అసెంబ్లీలో అంత చర్చ జరిగింది, శాసనమండలి జరిగింది, తీర్మానం జరిగింది, ఇంత జరిగింది కదా, మరి ఎందుకు మాదిగోళ్ళు రోడ్డెక్కి పండుగలు చేసుకోలే? కనీసం సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఆగస్టు 1వ తారీఖు నాడు ఇక మాకు విజయం దక్కిందని చెప్పి మాదిగపల్లెలో కొంత వేడుకలు చేసుకున్నట్టుగా స్వీట్లు పంచుకున్నట్టుగా ఉన్నది, అంతేనా? మరి వర్గీకరణలో మాకు న్యాయం జరిగిందనే సంపూర్ణంగా వాళ్ళకు అభిప్రాయం ఉంటే వాళ్ళు స్వీట్లు పంచుకోవడము. వాళ్ళొక మాట కూడా చెప్తున్నారు ఈ సందర్భంలో, మీ సోదర వర్గం మాల సామాజిక వర్గం నుంచి నేతలు కానీ కొంతమంది వ్యక్తులు కానీ, అసలు వర్గీకరణ ఉద్యమం అయిపోకుండా ఇంకా కొనసాగిస్తే బాగుండని కృష్ణమాదిగ మనసులో ఉంది కాబట్టే ఈ అసంతృప్తి వ్యక్తపరుస్తున్నాడు. రావాల్సిన వాట రాకపోయినా మేము ఒప్పుకొని మౌనంగా ఉండాలంటారా? మా వాట కోసం కదా 30 ఏళ్ళు పోరాటం చేసింది, మా బిడ్డల భవిష్యత్తు కోసం కదా 30 ఏళ్ళు పోరాటం చేసింది. ఓకే, నేను అంటున్నాను, ఓకే మీకు 5%, మీకు 4% రావాల్సిన వాళ్ళకి 5% వచ్చింది కదా, ఓకే అసలు మీరు అదనంగా తీసుకున్న వదులుకుంటే వర్గీకరణ సమస్య పరిష్కారం అవుతుంది కదా. నష్టం జరిగిన వాళ్ళని ఎందుకు వదులుకోమంటారు? నష్టం జరిగిన వాళ్ళనే మరింత నష్టపోమంటారా? లబ్ధి పొందినవాడు వదులుకోమంటారా? అదనంగా లబ్ధి పొందిండ్రు, 70 ఏళ్ళు అదనంగా లబ్ధి పొందిండ్రు, ఇప్పుడు పంపిణీలో అదనంగా లబ్ధి పొందుతున్నారు. నేను అంటున్నా, సమస్య పరిష్కారం మీద మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే, అదనంగా లబ్ధి పొందిన మీరు ఇప్పుడు అదనంగా వచ్చే లబ్ధిని వదులుకోవాలి కదా, అయిపోతుంది కదా. నేను అంటున్నది ఏంది, మా వాట నేను అడుగుతున్నాను, మీ వాట కంటే మళ్ళీ అదనంగా ఇంతకాలం తిన్నారో మళ్ళీ పంపిణీలో కూడా అదనంగా మీకు రాబోతుంది. వర్గీకరణ ఉద్యమం క్లోజ్ కావాలంటే మీరు అదనంగా వస్తున్నది వదిలేయాలి కదా, మాకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవాలి కదా మేము. ఇప్పుడు చెప్పండి, అదనంగా మీకు వస్తుంది, మాకు రావాల్సిందే మాకు రావట్లేదు అంటే, మాకు రావాల్సింది రాకపోయినా మేము వదులుకోవాలి మీకు అదనంగా. మీకు అదనంగా ఉన్నాయనే కదా 30 ఏళ్ళు ఉద్యమం చేసింది, మళ్ళీ పంపిణీలో కూడా మీకు అదనంగా వదులుకోవడానిక మేము ఉద్యమం చేసింది. ఇది ఎట్లా న్యాయం అవుతుంది చెప్పరా? మీరే చెప్పరా? అంటే మేము వదులుకోవాలా అంటున్నా. ఆ 1% విలువ దూరం ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు, 1% విలువ 30 ఏళ్ళ ఉద్యమం చేసిన వాళ్ళకు, నష్టపోయిన జాతి నుండి వచ్చిన వాళ్ళకి తెలుసు కదా. ఆ 1%, 2% అంటే విలువ ఏందో మీకు ముందే చెప్తున్నాను నేను. 1% ఒక సంవత్సరం 100 మంది ఎంబీబీఎస్ సీట్లు వచ్చినాయి అనుకో, ఆ 1% రాకపోతే 100 మంది ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయినట్టు కాదా? అంటే డాక్టర్ల అవకాశం కోల్పోయినట్టు కాదా? నేను ఒక రంగంలోనే చెప్తున్నాను, ఒక రంగంలోనే చెప్తున్నాను నేను. ఒక 1500 పోస్టులు ఎస్సీలకు వచ్చినాయి అనుకో, 1% అంటే 100 మందికి వస్తాయి కదా, 2% అంటే 200 మందికి వస్తాయి కదా అనుకున్నాం. అంటే 200 కుటుంబాలు ఉద్యోగ కుటుంబాలుగా ఎదగడాన్ని నేను కోల్పోవాలా? మీరు చెప్పండి. 70 ఏళ్ళు కోల్పోయిన వాళ్ళం, 30 ఏళ్ళు కోల్పోకుండా ఉద్యమాలు చేసిన వాళ్ళం, కోల్పోవద్దని మళ్ళీ పంపిణీ చేసే సమయాన్ని కూడా మేము కోల్పోతూ సంతకం పెట్టాలా? మేము కోల్పోతామని చెప్పి, ఇదేనా న్యాయం? 1% విలువ అంటే నష్టపోయినోడికి తెలుస్తుంది 1% విలువ. ఆ 1% వస్తే ఎంత మేలు జరుగుతుందో సాధించుకున్న వాళ్ళకి తెలుస్తుంది. 4 సంవత్సరాలు వర్గీకరణ అమలు చేసినప్పుడు 1% విలువ తెలుసు కదా. ఇప్పుడు మీ అన్నగా చెప్తున్నా, కొంత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 7%, 6% ఇట్లా పంపిణీ జరిగింది. 1, 1, 6, 7 మనకు వచ్చినాయి. అప్పుడే కనుక 7 రాకుండా 6 వచ్చినాయి అనుకో, మరి ఇప్పుడు ఉద్యోగస్తులు ఎవరెవరైతే మాకు ఉద్యోగాలు వచ్చినాయి ఫలానా ద్వారా అన్నట్టు ఉన్నారు కదా మనోళ్ళే, మరి వాళ్ళకి రాకుండా పోయేది కదా మరి ఆ 1% విలువ. ఇప్పుడు మాదిగలు ఎవరో ప్రొఫెసర్లు అయినారు అనుకోండి, చెప్పుకుంటుండ్రు, మనోళ్ళు చెప్పుకుంటుండ్రు, నాకు వర్గీకరణ వల్లనే ప్రొఫెసర్ అని చెప్పి. ఆనాడు కూడా 1% కోల్పోయినాం అనుకో, ఆ 1%లో వచ్చిన వాళ్ళే కదా మరి వీళ్ళు. లాస్ట్ పీరియడ్లో వచ్చిన వాళ్ళు అంటే ఆ 7% ఉన్నోళ్ళు, లాస్ట్ పీరియడ్లో వచ్చిన వాళ్ళు అంటే 7% ఉన్నారు. లాస్ట్ పీరియడ్లో వచ్చిన వాళ్ళు ఒక 1000 మంది ఉద్యోగస్తులు ఉన్నారనుకో, అందులో ఒక 10 మంది ప్రొఫెసర్లు ఉన్నారనుకో, మరి ఆ 1% లేకపోతే వీళ్ళు వచ్చేటోళ్ళు కాదు కదా. 1% నేను ఎందుకు కోల్పోవాలా? నా బిడ్డలు ఎందుకు కోల్పోవాలి? నా తమ్ముళ్ళు, నా చెల్లెలు ఎందుకు కోల్పోవాలా? నా పిల్లలు ఎందుకు కోల్పోవాలంటున్నా నేను.